మా స్కూల్ మేట్ ఒక అమ్మాయి బీటెక్ చదివింది. తన యాన్యువల్ ప్యాకేజ్ సిటిసి 1,20,00,000. ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి. అదేంటి 1,20,00,000 డివైడెడ్ బై 12 months అంటే సుమారుగా 10 లక్షల జీతం తనకు వస్తుండాలి కదా. కానీ తన జీతం 1,00,000 కంటే తక్కువ. ఎస్, ఇక్కడ నుంచి కొద్ది సంవత్సరాల క్రితం తను నాకు కాల్ చేసి ఇలా నేను సో అండ్ సో స్టార్ట్అప్ లో పనిచేస్తున్నాను, తన జీతం 1,20,00,000 నాతో చెప్పిన రోజు సీరియస్లీ అసలు నేను ఏం చేస్తున్నాను నా లైఫ్ లో? నాతో పాటు చదువుకున్న అమ్మాయికి 1,20,00,000. నేనేం రాంగ్ చేశాను? నేను అసలు కెరియర్ పరంగా ఏం చూస్ చేసుకోవాలి? ఇవన్నీ నా మైండ్ లో ఒకసారి తిరిగాయి. బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ అక్కడి నుంచి కొద్ది నెలల తర్వాత నాకు తెలిసిన ఇంకొక ఫ్రెండ్ సేమ్ కంపెనీలో పనిచేస్తుంటే మీ శాలరీ ఏంటి అంత మంచిగా పే చేస్తుందని అడిగినప్పుడు తను చెప్పిన షాకింగ్ నిజాలు ఇవాళ నేను వీడియోలో రివీల్ చేయబోతున్నాను. బికాస్ ఇది ప్రాపర్ గా చదువుతున్న స్టూడెంట్స్ కి, వాళ్ళ పేరెంట్స్ కి అండ్ వాళ్ళకి చదువులు చెప్తున్న టీచర్స్ కి అర్థం కాక అన్నెసెసరీ ప్రెషర్స్ ని స్టూడెంట్స్ పై క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఈ మీడియా ఉంటుంది చూసారా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా అండ్ సోషల్ మీడియా, అక్కడ అంతా మీకు కనిపించేది ఎలా ఉంటుందో చెప్పనా? ఐఐఎం కోల్కతాలో ప్లేస్మెంట్స్ జరిగాయి. 1,20,00,000 పైగా ప్యాకేజ్ తో స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఐఐఎం ముంబైలో కోట్ల ప్యాకేజ్ ఇచ్చి సెలెక్షన్ చేశారు. ఐఐఎం లక్నోలో 100% ప్లేస్మెంట్, 1,23,00,000 ప్యాకేజెస్. ఐఐఎంస్ పక్కన పెట్టండి, ఐఐటీస్ ని పక్కన పెట్టండి, నార్మల్ కాలేజ్ చదివిన అమ్మాయికి కూడా 1,10,00,000 గూగుల్లో, 44 లక్షలు మైక్రోసాఫ్ట్ లో ప్యాకేజ్. అండ్ మన హైదరాబాద్ అమ్మాయికి 2 కోట్ల ప్యాకేజ్ వచ్చిందంట. ఇవి మీకు వెబ్సైట్స్ లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ అవి చూసిన మీరు పేరెంట్స్ అండ్ మీకు చదువులు చెప్తున్న టీచర్స్ ఖచ్చితంగా దీన్ని డిస్కస్ చేస్తారు. ఇలా కదా ఉండాలి, ఇది కదా జాబ్ కొట్టడం, ఇది కదా లైఫ్. ఇవన్నీ నేను ఒప్పుకుంటాను, అవి ఎక్కువ శాలరీసే, కానీ అక్కడ చూపిస్తున్నట్టు కాదు. నాకు తెలిసిన మల్టిపుల్ పీపుల్స్ ఒక పే స్లిప్స్ అండ్ వాళ్ళ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ లో, స్టార్ట్అప్స్, ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అండ్ డిఫరెంట్ గా ఉంటున్న ఆర్గనైజేషన్స్ లో ఎలా శాలరీ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ జాబ్స్ కి వెళ్తున్న వాళ్ళు ఎలా బార్గెన్ చేయాలి. బికాస్ మీకు ప్లేస్మెంట్ ఇచ్చేటప్పుడు మిమ్మల్ని అడుగుతారు కదా మీరు ఎంత శాలరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. మీరు ఒక శాలరీ చెప్తారు, దానికి వాళ్ళు ఓకే కూడా చేస్తారు. కానీ మీరు అడిగింది ఇన్ హ్యాండ్ శాలరీ, వాళ్ళు ఇస్తున్నది సిటిసి ఆ టోటల్ ప్యాకేజ్. అక్కడ కానీ మీరు బార్గెన్ చేసి నాకు ఇది కావాలని మీరు అడగలేకపోయారు అనుకోండి, జాబ్ షిఫ్ట్ చేస్తున్నప్పుడైనా మీరు ప్రాపర్ గా దాన్ని బార్గెన్ చేయలేకపోతే, అడగలేకపోతే దెన్ మీరు డబ్బుల్ని నష్టపోతున్నట్టు. కాబట్టి ఈ వీడియో స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి, టీచర్స్ కి అండ్ ఈవెన్ జాబ్స్ లో జాయిన్ అవుతున్న వాళ్ళకి అండ్ జాబ్స్ నుంచి ఇంకొక జాబ్ కి షిఫ్ట్ అవుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ తో అసలు ప్యాకేజ్ అంటే ఏంటి, సిటిసి అంటే ఏంటి, ఇన్ హ్యాండ్ శాలరీ ఏంటి, మధ్యలో ఏవే ఉంటాయి అండ్ జాబ్ లో జాయిన్ అవుతున్న వాళ్ళు, జాబ్ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళు ఎలా బార్గెన్ చేయాలి ప్రాపర్ గా, వీటన్నిటిని మన మిడిల్ క్లాస్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న మెయిన్ ఇన్కమ్ సోర్స్ అయిన శాలరీని డీకోడ్ చేస్తూ ఇవాల్టి వీడియో ఉండబోతుంది. ఇలాంటి టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి మేమన్ మా టీం మెంబర్స్ పెడుతున్న ఎఫర్ట్స్ ఏ మాత్రం వాల్యుబుల్ గా అనిపించినా చూస్తున్న టైంలోనే తప్పకుండా ఒక లైక్ చేయండి. బికాస్ మీరు అలా చేస్తున్న ఒక్క లైకే ఇది ఒక ఇన్ఫర్మేషనల్ వీడియో తప్పకుండా ఇంకొక నలుగురికి చూపించాలని యూట్యూబ్ భావిస్తూ మేము పెట్టిన ఎఫర్ట్స్ ని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. సో అసలు ఫస్ట్ ప్యాకేజ్ ఆర్ సిటిసి అంటే ఏంటి? సిటిసి అంటే కాస్ట్ టు కంపెనీ. మిమ్మల్ని అక్వైర్ చేయడానికి, మిమ్మల్ని కంపెనీలో ఉంచడానికి, కంపెనీ మీ మీద ఎంత స్పెండ్ చేయడానికి రెడీగా ఉంది, ద మాక్సిమం అమౌంట్ ఈ సిటిసి. అదే ఫైనల్ శాలరీ కాదు, మీకు ఇన్ హ్యాండ్ గా చేతిలోకి బ్యాంక్ లోకి వచ్చే శాలరీ అది కాదు. దీంట్లో బోల్డ్ ఉంటాయి, నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తూ వస్తాను. లాస్ట్ లో దీనికి ఒక స్ట్రక్చర్ ఇస్తాను. అండ్ అలాగే జాబ్ లో జాయిన్ అవుతున్న వాళ్ళు రిలేటెడ్ గా కూడా అన్నాను కదా, దాన్ని కూడా ఇన్ బిట్వీన్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ మాట్లాడుకునే ముందు నేను 2 విషయాలు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. ఎవరైనా మీతో నాకు ₹1,00,00,000 శాలరీ వచ్చింది, 2 కోట్ల శాలరీ వచ్చిందంటే ఫస్ట్ ఇన్ హ్యాండ్ శాలరీ ఎంతో అడగండి వాళ్ళని. అంటే మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత పడుతుందో అడగండి. ప్యాకేజ్ వద్దు, మనకి ఈ సిటిసీలు వద్దు, బ్యాంక్ అకౌంట్ లో ఎంత పడుతుంది. ఈవెన్ మీకు బ్యాంక్ అకౌంట్ లో ఎక్కువ పడుతుందని ఎవరైనా చెప్తున్నా ఇక్కడ స్క్రీన్ పైన మీరు ఒకటి గమనించండి. ఇండియాలో 24 లక్షలు సంపాదిస్తున్న వాడికి బ్యాంక్ అకౌంట్ లో శాలరీగా సంవత్సరానికి 24 లక్షలు పడుతున్న వాడికి, అమెరికాలో 80 లక్షలు పడుతున్న వాడికి, యూకేలో 67 లక్షలు, యుఏఈలో 43, జపాన్ లో 60, చైనాలో 49 లక్షలు బ్యాంక్ అకౌంట్ లో పడుతున్న వాడికి సమానమే. ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ మీద గమనించండి, మన ఇండియాలో ఒక కాఫీ తాగడానికి, రైస్ బ్యాగ్ కొనడానికి, టాక్సీలో వెళ్ళడానికి, పెట్రోల్ అండ్ డీజిల్ వేసుకోవడానికి, ఎలక్ట్రిసిటీకి, సినిమాకి వెళ్ళడానికి, స్కూలింగ్ ఫీజు, మెడికల్ ఫీజు, వీటన్నిటికీ ముంబైలో ఉంటున్న దానికంటే న్యూయార్క్ లో కొన్ని సందర్భంలో 2000% కూడా ఎక్కువ ఉంటది. 500% ఎక్కువ, 800% ఎక్కువ. మీరు ఇక్కడ హెయిర్ కట్ కి ఎంత పే చేస్తారు, యుఎస్ లో ఉంటున్న వాళ్ళ హెయిర్ కట్ కి ఎంత పే చేస్తారు. ఒక చిన్న ప్రాబ్లం వస్తే యుఎస్ లో మెడికల్ ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది. చాలా మంది దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇండియాలోకి వచ్చి సర్జరీస్
చేసుకుంటుంటారు. ఇండియాలోకి వచ్చే డెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎందుకు వాళ్ళ దేశాల్లో తీసుకోవట్లేదు? మెడికల్ ఎక్స్పెన్స్, ట్రావెల్ ఎక్స్పెన్స్ టోటల్ గా ఇండియాతో పోలిస్తే చాలా దేశాల్లో ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సేమ్ లైఫ్ స్టైల్ ని ఇండియాలో 24 లక్షలు వచ్చిన అతను బ్రతుకుతున్నది యుఎస్ ఇతర కంట్రీస్ లో కూడా సేమ్ డబ్బులతో బ్రతకలేడు. అంతకు మించిన డబ్బులు ఖర్చు పెట్టాలి. మీరు నన్ను ఇలా అడగచ్చు, 80 లక్షలు యుఎస్ లో సంపాదిస్తున్న వాడు చాలా తక్కువ ఖర్చు పెట్టుకొని చాలా తక్కువ ఖర్చు పెట్టుకొని ఇండియాకి డబ్బులు పంపిస్తే అప్పుడు లాజిక్ మారుతుంది కదా? ఖచ్చితంగా మారుతుంది. కానీ నేను ఏమంటున్నాను, 24 లక్షలు వచ్చిన అతను ఇక్కడ బ్రతుకుతున్న లైఫ్ స్టైల్ అలాంటిదే యుఎస్ లో బ్రతకాలంటే అంత డబ్బులు కావాలని చెప్తున్నాను. నేను అక్కడ మొత్తం డబ్బులు సేవ్ చేసి ఇండియాకి పంపిస్తే అప్పుడు లాజిక్ మారుతుంది కదా అంటే మారచ్చు. బట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ సేమ్ గా మెయింటైన్ చేయాలంటే ఇక్కడ 24 లక్షలు వస్తున్న అతను ఏ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాడో అదే యుఎస్ లో అండ్ ఇతర దేశాల్లో మెయింటైన్ చేయాలంటే ఇంత డబ్బులు మనకు ఖర్చు అవుతుంది. దీన్నే పర్చేసింగ్ పవర్ పారిటీ పిపిపి అంటారు. సో ఫస్ట్ ఇన్ హ్యాండ్ శాలరీ ఎంతో అడగండి. సెకండ్ ది తనకు వచ్చిన జాబ్ ఇండియాలో వర్క్ చేస్తారా తను ఇతర దేశాల్లో జాబ్ వచ్చిందా? బికాస్ ఈ ప్లాట్ఫామ్స్ లో వీళ్ళకి 2 కోట్లు, వీళ్ళకి కోటి, వీళ్ళకి 3 కోట్లు శాలరీ అనేస్తున్నారే కానీ అది ఇండియాలో జాబా? యుఎస్ అండ్ ఇతర దేశాల్లో వెళ్ళి జాబ్ చేయాలా? మరి అలాంటప్పుడు అక్కడ ఎక్స్పెన్సెస్ మారుతాయి. సేమ్ శాలరీని మనం ఇక్కడ ఉంటున్న ఎంప్లాయీస్ కూడా మైండ్ లో పెట్టి ప్రెషర్ క్రియేట్ చేయడం అన్నెసరీ కదా. పర్చేస్ పవర్ పారిటీ గురించి కూడా మనం దాంట్లో డిస్కస్ చేయాలి కదా ఆర్టికల్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియాలోనే జాబ్. సరే ఏ సిటీలో? Tier 1 సిటీయా, Tier 2 సిటీయా, Tier 3 సిటీయా? బికాస్ Tier 1 సిటీస్ అనుకోండి ఫుల్లీ డెవలప్డ్, అక్కడ మీకు లివింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఎగ్జాంపుల్ బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ఇలా ఉంటున్న వాళ్ళకి రెంటల్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి? మీరు ఒక ఇల్లు తీసుకోవాలంటే ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ మంచి ఏరియాలో తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అదే మీ సొంత ఊర్లోనో మీ ఊరికి దగ్గరగా ఉన్న టౌన్ లోనో ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఏరియాని బట్టి రెంట్ మారుతుందా? ఏరియాని బట్టి ట్రాన్స్పోర్టేషన్ మారుతుందా? లివింగ్ కాస్ట్లు మారుతాయా? ఎక్స్పెన్సెస్ మారుతాయా? అంటే బేసిక్ ఎక్స్పెన్స్ రైస్, దాల్ ఇవి మారవు, పప్పు ఉప్పులు ఇవేం మారవు. అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ బేస్డ్ అపాన్ యువర్ ప్లేస్ డెఫినెట్ గా మారుతాయి. సో ఒకతను ఢిల్లీ, ముంబైలో జాబ్ చేయడానికి అదే అతను విశాఖపట్నంలో జాబ్ చేయడానికి చాలా తేడా ఉంది ఎక్స్పెన్సెస్ పరంగా, లివింగ్ ఎక్స్పెన్సెస్, రెంటల్ ఎక్స్పెన్సెస్ పరంగా. సో తను ఏ సిటీలో ఉంటున్నాడు అనేది కూడా ప్రధానమైన రోల్ ప్లే చేస్తుంది. ఇదేం అంత పెద్ద రోల్ ఏం కాదు. అంటే ఒక అతనికి 20 లక్షలు వచ్చి ఇంకొక అతనికి 50 లక్షలు వస్తే సిటీస్ కారణంగా అంత డిఫరెన్స్ చూపించే అంత థింగ్ అయితే కాదు. కానీ ఏ సిటీలో జాబ్ వచ్చినా, ఏ ప్లేస్ లో జాబ్ వచ్చినా ఒకటేలా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోకూడదు. ఈ ఫ్యాక్టర్స్ ఫస్ట్ గుర్తుంచుకోండి. ఇప్పుడు అసలు టాపిక్ కి మూవ్ అవుదాం. మీ శాలరీని, మీ ప్యాకేజ్ ని బ్రేక్ డౌన్ చేస్తూ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఎలా అనిపించింది వీడియో? బాగుందా? మీకు నచ్చిందా? నచ్చితే మేము పెట్టిన ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఒక్క లైక్ మీ నుంచి చేస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మరికొన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు అదొక మోటివేషన్ లా ఉంటుంది. ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం. సో మీరు జాబ్ జాయిన్ అవుతున్నప్పుడు మీకు 40 lakhs ప్యాకేజ్, 50 lakhs ప్యాకేజ్, 10 lakhs ప్యాకేజ్, 20 lakhs ప్యాకేజ్. ప్యాకేజ్ ఈజ్ ఎ డ్రీమ్. ప్యాకేజ్ ఈజ్ ఎ డ్రీమ్, రియాలిటీ కాదు. రియాలిటీ దాన్ని బ్రేక్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తూ వస్తాను. సిటీసీ ప్యాకేజ్ కాకుండా మీరు ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, వాటి మీనింగ్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ తెలుసుకోవాల్సింది బేసిక్ శాలరీ. ఇది ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చే శాలరీ. సో ఇది ఎంత ఎక్కువగా ఉంటే మీ సిటీసీలో ఆర్ మీ ప్యాకేజ్ లో, దెన్ అంత డబ్బులు మీకు ఇన్ హ్యాండ్ ఖచ్చితంగా వస్తుందని మీరు గుర్తుంచుకోవచ్చు. అండ్ కొన్ని కంపెనీస్ డిఆర్ఎస్ అలవెన్స్, డిఏ ని కూడా ఇస్తూ ఉంటాయి. యాక్చువల్లీ గవర్నమెంట్ సైడ్ మీరు ఇది ఎక్కువ వింటూ ఉంటారు, బట్ కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇస్తూ ఉంటాయి. ఇండియాలో ఉంటేనే ఇన్ఫ్లేషన్, పెరుగుతున్న ద్రవ్యోల్బణం బట్టి మీ బేసిక్ లో సర్టెన్ పర్సెంటేజ్ ని డిఏగా ఇస్తూ ఉంటారు. డిఏ ని కొంచెం పక్కన పెట్టండి, మీ ప్యాకేజ్ లో ఉంటున్నా లేకపోతున్నా, బికాస్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో ఉండదు, కొన్ని కంపెనీస్ లో ఉంటుంది. బట్ డిఏ అంటే అలా అని గుర్తుంచుకోండి. ఇది కూడా మీ శాలరీకే వస్తుంది. ఇక్కడ నుంచి అన్ని ట్విస్ట్లు ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. అలవెన్సెస్, ఈ అలవెన్సెస్ మల్టిపుల్ టైప్స్ లో ఉంటాయి అనమాట. అంటే మీరు రెంట్ ఇంట్లో ఉంటే హౌస్ రెంటల్ అలవెన్స్ అని HRA అని ఇస్తుంటారు. మీ పిల్లల చదువులకని చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం అలవెన్స్ ఇస్తుంటారు. మీరు మీ ఇంటి నుంచి ఆఫీస్ కి రావడానికి ట్రావెల్ అలవెన్స్ ఇస్తూ ఉంటారు. మీరు కొన్ని నెలల పాటు వర్క్ చేసి ఇండియాలో ఉన్న ఇతర టూరిస్ట్ ప్లేసెస్ ఆర్ ట్రావెల్ రిలేటెడ్ గా ఎక్స్పెన్స్ చేస్తుంటే లీవ్ ట్రావెల్ అలవెన్స్ అని ఇస్తూ ఉంటారు. అండ్ ఇంకొన్నిసార్లు ఫుడ్ కూపన్స్ అని, మీరు వాడుతున్న ఇంటర్నెట్, వేసుకుంటున్న పేపర్, వెళ్తున్న జిమ్, వీటన్నిటికి కూడా కొన్ని కంపెనీస్ స్పెషల్ గా అలవెన్సెస్ ని ఇస్తూ ఉంటాయి. అవి కూడా మీ ప్యాకేజ్ లో భాగమే. ఒకవేళ మీరు వాటిని యూజ్ చేసుకోకపోతే, కొన్ని సందర్భాల్లో కొన్ని అలవెన్స్ లైక్ లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఉంది, మీరు యూజ్ చేసుకోకపోతే అది మీ శాలరీకి వచ్చి యాడ్ అయిపోద్ది. కానీ అది మీరు యూజ్ చేసుకుంటే దానిపై మీరు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. కాబట్టి కొన్ని అలవెన్సెస్ మనకి మంచిదే. మోస్ట్ ఆఫ్ ద టైం
అలవెన్సెస్ ని కూడా మనం పాజిటివ్ గానే చూడొచ్చు, అవి కూడా నెగిటివ్ కాదు. బికాస్ హెచ్ఆర్ఏ లోను అండర్ సెక్షన్ 10(13)A మీరు టాక్స్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. వీటి వరకు ఓకే. ఇక్కడి నుంచి వచ్చే ట్రాప్స్ ఏంటో ఒక్కొక్కటిగా గమనిద్దాం. ఫస్ట్ ది బోనస్. ఈ బోనస్ లో కూడా మల్టిపుల్ బోనస్లు ఉంటాయి. ఒకటి జాయినింగ్ బోనస్ ఉంటది, ఇంకొకటి రిటెన్షన్ బోనస్ ఉంటది, ఇంకొకటి పర్ఫార్మెన్స్ బేస్డ్ బోనస్ ఉంటది. అదే పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఆర్ సింపుల్ గా ఇన్సెంటివ్స్ అంటూ ఉంటారు. ఇది కూడా మీకు ప్యాకేజ్ లోకి యాడ్ చేసే చెప్తారు. జాయినింగ్ బోనస్, లెట్స్ సే మీకు 50 lakh ప్యాకేజ్ ని మీ కంపెనీ ఆఫర్ చేస్తుంది అనుకోండి, దాంట్లో జాయినింగ్ బోనస్ 5 lakhs అని ఉంది అనుకోండి, అంటే మిగతా 45 lakhs అంతా వేరేవి, 5 lakhs జాయినింగ్ బోనస్ ఉంది అనుకోండి. జాయినింగ్ బోనస్ లోనే పేరు ఉంది కదా, ఆ జాయిన్ అవుతున్నప్పుడే ఇస్తున్నాం, తర్వాత ఇవ్వరని. సో ఆ ప్యాకేజ్ లో ఆ 50 lakhs లో 5 lakhs ఓన్లీ ఫర్ ద ఫస్ట్ ఇయర్. తర్వాత ఇయర్స్ నుంచి మీ శాలరీ ప్యాకేజ్ 45 lakhs అన్నట్టు డిసైడ్ అయిపోవచ్చా. సో జాయినింగ్ బోనస్ అనేది కేవలం ఇనిషియల్ గా జాయిన్ అవుతున్నప్పుడే ఇస్తారు. మీ ప్యాకేజ్ ని పెద్దది చేసి చూపించడానికి కేవలం 1 year మాత్రమే ఇస్తూ, అదే మీకు ఫర్దర్ గా కూడా వస్తుందని మీకు ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తారు. కాబట్టి మీ ప్యాకేజ్ లో, మీకు ఇస్తున్న ప్యాకేజ్ లో జాయినింగ్ బోనస్ పెద్దదిగా ఉంటే దెన్ ఇనిషియల్ గా మీకు వస్తున్న డబ్బులు అది, దాన్ని మీ ఎంటైర్ ప్యాకేజ్ నుంచి తీసేసి నెక్స్ట్ ఇయర్స్ లో ఆ జాయినింగ్ బోనస్ ఉండదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రిటెన్షన్ బోనస్. మీరు సర్టైన్ ఇయర్స్ పాటు ఆ కంపెనీలో ఉంటే సర్టైన్ అమౌంట్ ఆఫ్ మనీ మీకు ఇస్తారంటారు, అది కూడా ప్యాకేజ్ లో యాడ్ చేస్తారు. లెట్స్ సే నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, 2 years పని చేస్తే ఆర్ 1 year పని చేస్తే నాకు రిటెన్షన్ బోనస్ 1 lakh ఇస్తారన్నారు అనుకోండి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, లెట్స్ సే నేను 1 year పని చేస్తే నాకు 1 lakh ఇస్తున్నారు కదా, ఆ 1 lakh నేను తీసుకుంటుంటే ఇంకొక 1 year ఖచ్చితంగా పని చేయాలి. ఒకవేళ నేను వెళ్ళిపోతుంటే అలా ఇచ్చిన బోనస్ మనీని కూడా నేను కట్టేసేయాలి. అర్థమవుతుందా? రిటెన్షన్ బోనస్ కొన్ని కంపెనీస్ నార్మల్ గా ఇచ్చేస్తాయి. 1 year పని చేసావు, ఈ కంపెనీలోనే ఫర్దర్ గా ఉంటున్నందుకు ఈ 1 lakh తీసుకొని చెప్పేస్తాయి. ఇంకొన్ని కంపెనీస్ 1 lakh తీసుకుంటున్నావు కదా 1 year ఉన్నందుకు, ఖచ్చితంగా నువ్వు ఇంకొక 1 year ఉండాలి, అది మీ కంపెనీ అగ్రిమెంట్ లో రాసుంటుంది. రిటెన్షన్ బోనస్. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఆర్ ఇన్సెంటివ్స్, ఇవి మీకు ఎంతైతే చెప్తారు, లెట్స్ సే మీకు 50 lakh ప్యాకేజ్ అనుకున్నావు, దాంట్లో 5 lakhs జాయినింగ్ బోనస్, ఈ రిటెన్షన్ బోనస్ ఒక 2 lakhs తీసేయండి, ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఒక 5 lakhs అని చెప్పారనుకోండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ 100% ఆఫ్ దట్ 5 lakhs పర్ఫార్మెన్స్ బేస్డ్ గా, అంటే మీరు ఆ సంవత్సరంలో ఎలా కంపెనీ గ్రోత్ కి కష్టపడ్డారు, మీ ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేసి ఎలా కంపెనీ కోసం కష్టపడ్డారు అన్నది క్యాలిక్యులేట్ చేసుకొని మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ గా KRA అంటారు, KPI అంటారు, వీటి బేస్డ్ గా మీకు బోనస్ని ఇస్తామని చెప్తారు. కొన్నిసార్లు మీకు ఏదైతే ప్యాకేజ్ లో లెట్స్ సే మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ 5 lakhs అని చెప్తే మీ పర్ఫార్మెన్స్ సరిగా లేదని అందులో 20% ఇవ్వచ్చు, 30% ఇవ్వచ్చు, 50% ఇవ్వచ్చు, ఇన్ ద రేర్ కేస్ 100% ఇవ్వచ్చు. సో మీకు ప్యాకేజ్ లో పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అని కనిపించగానే నేను నా ఫుల్ ఎఫర్ట్స్ పెడితే నాకు అది కంప్లీట్ గా వచ్చేస్తుంది అని అనుకోవడం భ్రమ. కంప్లీట్ గా రాదు, ఎప్పుడు చాలా రేర్ కేసెస్ లో వస్తుంది. అండ్ ఇస్తున్న కంపెనీస్ స్టాండర్డ్ కంపెనీస్ అండ్ కొన్ని మంచి కంపెనీస్ అయితే ఇస్తాయేమో, మెజారిటీ ఆఫ్ కంపెనీస్ ఏదో ఒక రీజన్ చూపించి ఎంతో కొంత దాంట్లో తగ్గిద్దామనే చూస్తారు. అండ్ అసలు ట్విస్ట్ వచ్చేది ఇక్కడ ఈ సాప్స్ అంటారు ఆర్ RSUs అంటూ ఉంటారు. నాకు ఒక కంపెనీ ఉందనుకోండి, నేను ఖచ్చితంగా ఫుల్ టాలెంట్ ఉండే వాళ్ళనే తీసుకోవాలనుకుంటాను కదా, IIM కో, IITs కో ఆర్ బిగ్ కాలేజెస్ కి వెళ్ళి తీసుకోవాలనుకుంటాను. యాజ్ ఎ స్టార్ట్అప్ ఆర్ యాజ్ ఎ కంపెనీ 1 కోటి 2 కోట్లు ఒక్కొక్కరికి శాలరీలు ఇచ్చుకుంటూ పోతే ఇంకేంటి నేను బిజినెస్ చేసేది? నా క్యాష్ ఎక్స్పెన్స్ అంత ఉండకూడదు కదా. కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్ అనుకోండి, మార్కెట్ లో లిస్ట్ అయిపోయిన కంపెనీస్ లైక్ ITC, హిందుస్థాన్ లివర్, రిలయన్స్, వీళ్ళు స్టాక్స్ ఇస్తున్నారంటే ఒక లెక్క. నేను అప్పుడే పెట్టిన కంపెనీ, నేను నా కంపెనీని ఒక వాల్యుయేషన్ కి తీసుకెళ్లిపోతాను. లెట్స్ సే 20 times 30 times నా కంపెనీ బిజినెస్ ని బట్టి నేను వాల్యూ చేసి జాయిన్ అవుతున్న, లెట్స్ సే మీకే నువ్వు జాయిన్ అవుతుంటే నీకు బేసిక్ శాలరీ 10 lakhs, జాయినింగ్ బోనస్ ఒక 1 lakh ఆర్ 2 lakhs, రిటెన్షన్ బోనస్ ఆర్ 1 lakh, అలవెన్సెస్ కి వీటికి వాటికి అన్నిటికి ఇట్లా ఇచ్చేస్తానని చెప్పి, ఆర్ ఈ సాప్స్ కి RSUs కి 50 lakhs అని చెప్తా. అది ఈజీగా 1 crore దాటేస్తుంది అప్పుడు ప్యాకేజ్. మిగిలినవన్నీ కలుపుకుంటే మిగిలినవి కూడా ఏమి ఉన్నాయి చెప్తా. 50 lakhs అని చెప్తా, లేదు 1 crore అని చెప్తా. ఈ సాప్స్ అంటే ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ అంటారు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ లాగా అనుకోండి. ఇవి ఎలాంటివంటే డిపెండింగ్ అపాన్ కంపెనీ ఈ సాప్ ఇస్తున్న విధానాన్ని బట్టి దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ డిసైడ్ అయి ఉంటాయి. నేను ఇప్పుడు క్లియర్ గా ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా. నాకు ఒక కంపెనీ ఉంది, నా కంపెనీ నేను ఈక్విటీగా డివైడ్ చేసుకొని లైక్ ఒక 10 కోట్ల షేర్లుగా డివైడ్ చేసి ఒక్కొక్క స్టాక్ కి ఒక వాల్యూని ఫిక్స్ చేసి నేనేం చెప్తానంటే, ఇన్ ఫ్యూచర్ నా కంపెనీ ఎంత గ్రో అయినా నువ్వు కొనాలనుకుంటే ఈ ప్రైస్ లో నువ్వు కొనొచ్చు, నీకు ఆప్షన్ ఉంది, ఈ సాప్ ఆప్షన్ నీకుంది. ఆర్ ఇన్ సమ్ కేసెస్ నువ్వు ఏ ప్రైస్ పెట్టి కొనాల్సిన నీడ్ లేదు. లిటరలీ చెప్పాలంటే లాజికల్ గా చూస్తే అది నీకు నేను ఫ్రీగానే ఇస్తాను ఇఫ్ నీకు కావాలనుకుంటే అనుకొని, నేను నా స్టాక్ ఆప్షన్స్ ని మీకు ఇస్తున్నట్టు, ఈ సాప్స్ ని ఇస్తున్నట్టు నేను మీకు ప్యాకేజ్ లో చూపిస్తాను.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పబ్లిక్ కంపెనీ అనుకోండి, మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ అనుకోండి, దెన్ వెంటనే ఆ ఎంప్లాయ్ ఆ స్టాక్స్ ని తీసుకెళ్లి మార్కెట్ లో సెల్ చేసేస్తాడు కదా అని మీరు అనుకుంటారు. ఈ ESOPs లో వచ్చే ట్విస్ట్లు ఏంటంటే జాయిన్ అయిన వెంటనే ఇచ్చేస్తానని ఎవరు చెప్పరు. మీరు 5 years 4 years సర్టెన్ ఇయర్స్ ఎన్నో కొన్ని ఇయర్స్ ఉంటేనే ఇస్తామంటారు. అది కూడా మధ్య మధ్యలో కొంత ఇచ్చే వాళ్ళు ఉంటారు. లాస్ట్ ఇయర్ లోనే ఫుల్ పర్సెంటేజ్ ఆఫ్ ESOPs ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇది ఒక లెక్క. ఇంకొకటి పబ్లిక్ కంపెనీ కాదు, స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ కాదు, ప్రైవేట్ కంపెనీ అనుకోండి, ఇక్కడ ట్విస్ట్లన్నీ వస్తాయి. మీరు తీసుకున్నవి జస్ట్ పేపర్స్, దాన్ని ఎవరో ఒకరు కొంటేనే కదా మీకు వాల్యూ. మీకు ఏ అనే కంపెనీ వచ్చి ₹1,00,00,000 ESOPs ఇచ్చేస్తాను నెల జాయిన్ అయిపో అంటే అది ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాగా రేపు పొద్దున్న లిస్ట్ అయ్యి బంపర్ గా స్టాక్ ప్రైస్ పెరిగితే మీకు వాల్యూ. కానీ అది అసలు లిస్ట్ కాక ప్రైవేట్ గానే ఉంటూ అసలు దాని రిలేటెడ్ గా ఎటువంటి యాక్టివిటీ మీరు చేయలేకపోతే, ఎవరికి సెల్ చేయలేకపోతే దాన్ని పెట్టుకొని ఏం చేస్తున్నట్టు అది లిటరలీ మీకు యూజ్లెస్ పేపర్ తో సమానమే. ఎవరు లేకపోతే స్టాక్స్ కి ఎక్కడి నుంచి వస్తుంది వాల్యూ? జెన్యూన్ కంపెనీస్, పబ్లిక్ అవ్వకూడదు అనుకుంటున్న జెన్యూన్ కంపెనీస్ ఏం చేస్తాయి తెలుసా? ESOPs ఇచ్చి ఎంప్లాయీస్ కి మంచిగా డబ్బులు సంపాదించాక ఒక టైంలో బైబ్యాక్ చేసేస్తాయి. నీకు నేను ₹1,00,00,000 ESOPs ఇస్తానా, ఒక టైం కి దాన్ని నేను బైబ్యాక్ చేస్తాను, నేను నీకు డబ్బులు ఇస్తాను, నీకు ఫస్ట్ ఇచ్చిన స్టాక్ ఆప్షన్స్ నాకు ఇచ్చాయని కొనేసుకుంటాను. ఎందుకంటే నేను పబ్లిక్ వెళ్ళకూడదు అనుకుంటున్నా. స్టాక్స్ రూపంలో మీరు స్టాక్ మార్కెట్ లో అమ్మలేరు కాబట్టి ఓనరే కొనుక్కుంటాడు ఆ స్టాక్స్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి. జెన్యూన్ క్యాండిడేట్స్ లైక్ జీరోదా ఒక పాయింట్ ఆఫ్ టైం లో వాళ్ళ ఎంప్లాయీస్ పరంగా ESOPs బైబ్యాక్ ని చేశారు. ఆ టైంలో నితిన్ కామత్ గారు ట్వీట్ కూడా పెట్టారు, స్క్రీన్ పైన పెడుతున్నాను చూడండి. ఇది బిగ్గెస్ట్ మ్యానిపులేషన్. నేను చెప్పానా, నేను స్టార్టింగ్ లో మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ₹1,20,00,000 దగ్గరగా ప్యాకేజ్ అందని, అందులో మెజారిటీ పోర్షన్ ESOPs. నాకు ఏం చేయాలో తెలియలేదు. అండ్ ఆ కంపెనీ వాళ్ళు సంపాదిస్తున్న రెవెన్యూస్ కి, వాళ్ళ బిజినెస్ కి వాళ్ళు ఎంత వాల్యుయేషన్ వేసుకొని ఈ స్టాక్స్ ని వాళ్ళకి ఇచ్చి మీ శాలరీలో ప్యాకేజ్ లో పార్ట్ అని చెప్తున్నారంటే అది అవుట్ ఆఫ్ ద బాక్స్. అది సో మీకు ఇస్తున్న ప్యాకేజ్ ESOPs ఆర్ RSUs అని కానీ ఉంటే దెన్ ఆ కంపెనీ ఫర్దర్ గా బైబ్యాక్ చేస్తుందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ వాళ్ళు పబ్లిక్ గా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వకపోతే, లిస్ట్ అయితే మీ స్టాక్స్ ని మీరు అమ్ముకోవచ్చు, లిస్ట్ కాకపోతే వాళ్ళు బైబ్యాక్ చేస్తారా లేదా అన్న క్వశ్చన్ అయితే మీరు అడగాలి. ఆర్ ఎవరైనా ఇన్వెస్టర్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అన్నది కూడా మీరు అడగాలి. అండ్ అది వెంటనే ఎవరు సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం మీరు కంపెనీతో ఉంటేనే. ఎందుకంటే ఎంప్లాయీని రిటెన్షన్ చేయడానికి, ఎంప్లాయీని కంపెనీలోనే ఉంచడానికి కంపెనీ వాడే వన్ ఆఫ్ ద ట్రిక్ ఈ ESOP. సో ఓవరాల్ ప్యాకేజ్ లో ట్రాప్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ESOPs అండ్ బోనస్ అనమాట. ఈ బోనస్లు కలకాలం నిలిచిపోయేటివి కాదు. అండ్ వాటిల్లో ఏదో ఒక రిస్ట్రిక్షన్ ఉంటూ ఉంటుంది. ఫైనల్లీ ఇది అడ్వాంటేజే. ఇవి ఉండడమా లేకపోవడమా అంటే ఉండడమే. కానీ వీటిని బోనస్ల్ని ఎంత కనిపిస్తుందో అంత మందానిలా చూస్తే మనం ట్రాప్ అవుతున్నట్టు. సో ESOPs, బోనస్ మీ ప్యాకేజ్ లో ఎంత పోర్షన్ ఉన్నాయో ఒకసారి చూడండి. స్టాక్ ఆప్షన్స్, బోనస్ లో ఎంత పోర్షన్ ఉన్నాయో ఇవి కానీ లెస్ దాన్ 50% ఉన్నా మీ ప్యాకేజ్, చాలా లార్జ్ ప్యాకేజ్ లో 50% కంటే తక్కువ ఉన్నా బెస్టే. అంతకంటే ఎక్కువ ఉండి 60-70% ఉన్నాయనుకోండి, ఇన్ హ్యాండ్ శాలరీ మీది చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. ఫైనలీ మీకు ఒక శాలరీ స్లిప్ ని చూపించి ఇది కంక్లూడ్ చేస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి. చెప్పాను కదా స్టార్టింగ్ లో బేసిక్ అని, DNS అలవెన్స్, DA అని, హౌస్ రెంట్ అలవెన్స్. మీరు రెంటల్ హౌస్ లో ఉంటుంటే HRA ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీకు ఈవెన్ HRA లేకపోతున్నా మీ శాలరీ స్లిప్ లో సెక్షన్ 80GG మీకు ఈ HRA రిలేటెడ్ గా బెనిఫిట్ కి యూజ్ అవుతుంది. సెక్షన్ ని గూగుల్ చేసి చూడండి, మీకు డేటా వస్తుంది. కన్వీనియన్స్ అలవెన్స్, మీరు ట్రావెల్ చేయడానికి ఉంటున్న ప్లేస్ నుంచి మీ వర్క్ లొకేషన్ కి ట్రావెల్ చేయడానికి వచ్చే అలవెన్స్. మెడికల్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్, దీనికి ఇంకొన్ని యాడ్ అవ్వచ్చు, ఇంకొన్ని తీసేయచ్చు. ఇవన్నీ కలిపితే మీకు వచ్చేది గ్రాస్ సాలరీ. అందులోంచి కొన్ని డిడక్షన్స్ పోతాయి. ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, ప్రావిడెంట్ ఫండ్ అని, అండ్ మీకు వస్తున్న ఇన్కమ్ ని బట్టి TDS అని కట్ చేస్తుంటారు. అండ్ ఇంకొకటి మీ శాలరీలోకి గ్రాడ్యుయిటీని అండ్ ఎంప్లాయర్ సైడ్ నుంచి యాడ్ చేస్తున్న PF ని, EPF లో మనకి మనం యాడ్ చేసేది ఉంటది, ఎంప్లాయర్ యాడ్ చేసేది ఉంటది. దాన్ని కూడా మీకు ప్యాకేజ్ లో వేసే చూపిస్తారు. ఓకేనా? సో అదేదో మీకు వస్తున్నది అనుకోకండి. గ్రాడ్యుయిటీ కానీ, ఎంప్లాయర్ యాడ్ చేస్తున్న ప్రావిడెంట్ ఫండ్ కానీ అది కూడా మీ ప్యాకేజ్ లో ఒక భాగమే. సో వాటన్నిటిని యాడ్ చేసి మీకు చూపిస్తారు. సో ఇక్కడ మీ సైడ్ నుంచి కట్ చేస్తున్నది. EPF లో నేను రీసెంట్ గా చేసిన వీడియోలో మీరు కొంత ఇవ్వాలి, ఎంప్లాయర్ కొంత ఇస్తాడన్నానా, మీరు ఎంత ఇవ్వాలనేది ఇక్కడ ఉంటది. TDS మీరు బేస్డ్ అపాన్ యువర్ శాలరీ అండ్ మీకు వస్తున్న ఇన్కమ్స్ ని బట్టి TDS ఎంత కట్ చేయాలి చేస్తూ ఉంటారు. అది ఇన్కమ్ ట్యాక్స్ కి వెళ్తది. అండ్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడని పర్సన్ అనుకోండి, ఫైనలీ అది మీరు తిరిగి కూడా తెచ్చుకోవచ్చు. ప్రొఫెషనల్ ట్యాక్స్ చాలా తక్కువ పోర్షన్ ఉంటుంది, అది కట్ అవుతుంటది. మీ గ్రాస్ శాలరీలో నుంచి డిడక్షన్స్ అన్ని తీయంగా మీకు నెట్ శాలరీ ఆర్ ఇన్ హ్యాండ్ శాలరీ ఆఫ్టర్ ఆల్ ట్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు మీ ఇన్ హ్యాండ్ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు జాయిన్ అవుతున్నప్పుడు, ఒక జాబ్ జాయిన్ అవుతున్నప్పుడు ఎంత ప్యాకేజ్ కావాలి అనగానే 10 lakhs, 20 lakhs, 50 lakhs అది కాదు. కూర్చొని ఓపెన్ అవ్వండి. లైక్ మీకు బేసిక్ ఎంత ఇస్తా అంటున్నారు, DA ఉంటే ఆ DA ఎంత, HRA ఎంత ఇవ్వాలనుకుంటున్నారు. బికాస్ HRA కి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెడుతున్నా. అండ్ అదర్ అలవెన్సెస్ ఇవన్నీ బానే ఉంటాయి. ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ బేసిక్,
హెచ్ఆర్ఏ, అలవెన్సెస్ ఇవన్నీ బానే ఉంటాయి. డిఏ ఉంటే డిఏ, ఇవన్నీ కూడా బానే ఉంటాయి. వీటిలో ఏమి మీరు డిస్కస్ చేయాల్సిన నీడ్ లేదు. అవి ఎంత మంచిగుంటే అంత మంచిదే. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది బేసిక్ సాలరీ పై ఫుల్ టాక్సబుల్ అనమాట మనకి. సో అలవెన్సెస్ ని కూడా మనం యాడ్ చేసుకోవడమే బెటర్. మనం ఏదైనా యూస్ చేయ హెచ్ఆర్ఏ ని క్లెయిమ్ చేసుకోవచ్చు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ట్యాక్స్ పార్ట్ కాకుండా ఓకే, మన సాలరీ పరంగా ఇన్హాండ్ సాలరీ పరంగా బేసిక్ హెచ్ఆర్ఏ అలవెన్సెస్ ఓకే. ఎప్పుడైతే మీరు ఈ సాప్స్ దగ్గరకు వస్తారో ఆర్ ఆర్ఎస్ఎస్ దగ్గరకు వస్తారో మీరు అడగాల్సిన విషయం, అది ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఎన్ని సంవత్సరాలకు నాకు స్టాక్ ఆప్షన్స్ నాకు వస్తుంది, నేను ఏదైనా పే చేయాలా ఆర్ నాకు నార్మల్ గానే ఇచ్చేస్తారా, ఇస్తే దాన్ని మీరు ఎప్పుడైనా బైబ్యాక్ చేస్తారా ఆర్ మీకు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే ఐడియా ఏమైనా ఉందా, ఆ ఆలోచన ఏమైనా ఉందా, లిస్ట్ అయితే ఎప్పుడు లిస్ట్ అవుదాం అనుకుంటున్నారు? ఈ క్వశ్చన్స్ తో పాటు ఎవరైనా ఇన్వెస్టర్ మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మా స్టాక్స్ ని కూడా తీసుకునే అవకాశం ఏదైనా ఉందా ఆర్ మీరే ఏదైనా బైబ్యాక్ చేస్తారా, ఇందాక అన్నట్టు మీరే కొనుక్కుంటారా, ఇవన్నీ కూడా ఓపెన్ గా వాళ్ళతో డిస్కస్ చేయండి. అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే ఎన్ని సంవత్సరాలకి మీకు ఆప్షన్ స్టాక్ ఆప్షన్స్ ని ఎక్సర్సైజ్ చేసే రైట్ మీకు వస్తుంది అండ్ ఒకేసారి వస్తుందా లేకపోతే కొంత పర్సెంట్ లెక్కన ఇస్తారా, దానికి మీరు ఏదైనా పే చేయాలా అనేది కూడా అడగండి. గుర్తుంచుకోండి, అలా వస్తున్న వాటికి కూడా ట్యాక్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదొక డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఈ సాప్స్ మీద ట్యాక్స్ ట్రీట్మెంట్ అనేది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ బోనస్లు కూడా ఒక ట్రాప్ అని గుర్తుంచుకోండి. జాయినింగ్ బోనస్ ఎప్పుడు ట్రాపే. ఇనిషియల్ గా మీకు ప్యాకేజ్ లో 10 lakhs జాయినింగ్ బోనస్ అంటే అది మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తుందా, ఆ ఇయరే వస్తుంది, ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి రాదు. రిటెన్షన్ బోనస్ అంటే అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి. రిటెన్షన్ బోనస్ మీకు ఇస్తున్నది ఆ సారికే తీసుకొని ఒక 2-3 నెలల తర్వాత మానేసినా ఓకేనా, లేదా ఆ సంవత్సరం తీసుకుంటుంటే 1 lakh నెక్స్ట్ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఉండాలంటున్నారా, అది కూడా చూడండి. మీ ట్రైనింగ్ మీద కూడా ఖర్చు పెడతారని చెప్తారు. మీ ట్రైనింగ్ రిలేటెడ్ గా 5 lakhs స్పెండ్ చేస్తామని రాస్తారు. అది జాగ్రత్త. బికాస్ అకార్డింగ్ టు రూల్స్ మీరు జాబ్ వదిలి వెళ్ళిపోతే బాండ్ మీద మీరు సైన్ చేసినప్పుడు వాళ్ళు ₹1 కోటి ఇవ్వాలి, 2 కోట్లు మీరు ఇవ్వాలని రాసినా మీరు ఇవ్వాల్సిన నీడ్ లేదు. కానీ మీ ట్రైనింగ్ కోసం ఇంత ఖర్చు పెట్టామని వాళ్ళు లీగల్ గా ప్రూవ్ చేయగలిగితే ఆ ట్రైనింగ్ రిలేటెడ్ గా డబ్బుల్ని మీరు బాండ్ బ్రేక్ చేసినప్పుడు పే చేయాల్సి ఉంటుంది. సర్టైన్ టైం పీరియడ్ ఇస్తారు కదా, ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు మా కంపెనీలో పనిచేయాలని. దానికి మీరు బాండ్ పైన సైన్ కూడా పెడతారు. నేను దీని రిలేటెడ్ చాలా షార్ట్స్ చేశాను. బాండ్ పై సైన్ కూడా పెడతారు. యాక్చువల్లీ అకార్డింగ్ టు రూల్స్ ఎవరైనా మిమ్మల్ని ముందు కూర్చోబెట్టి ఇదిగో బాండ్, ఈ రూల్స్ అన్నింటినీ ఫాలో అవుతామని ఎంప్లాయర్ ఎవరైనా సరే మిమ్మల్ని సైన్ చేస్తే అదేం లీగల్ కాదు. మీరు కంపెనీని వదిలి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీరు డాక్యుమెంట్స్ లీగల్ గా కూడా ఫైట్ చేసి తీసుకోవచ్చు. కానీ ఈ ఎంప్లాయ్ కోసం మేము ఇంత ఖర్చు పెట్టాం తన ట్రైనింగ్ అని వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే అది మీరు తిరిగి కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ట్రైనింగ్ రిలేటెడ్ గా కాస్ట్ కూడా మీకు ప్యాకేజ్ లోనే యాడ్ చేస్తే అది మనకి యూజ్ లేని థింగ్. అది మనకేం చేతికి రాంది. వాళ్ళు పెట్టుకుంటున్న డబ్బులు మనకు కూడా మన శాలరీలో అన్నట్టు చూపిస్తారు. అది యూజ్లెస్ థింగ్. సో వీటన్నిటిని ఆలోచించి మీ స్కిల్స్ ఏంటి, బయట మీకు మార్కెట్ లో ఉన్న డిమాండ్ ఏంటి అనేది మైండ్ లో పెట్టుకొని దాన్ని అప్పుడు బార్గెయిన్ చేయండి. క్లియర్ గా వాళ్ళకి చెప్పండి వేరే కంపెనీస్ లో మీకు ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, మీరు ఎలా స్కిల్స్ ని డెవలప్ చేసుకున్నారు అండ్ ప్రెసెంట్ ఉన్న రోల్ కి సరిపడేలా మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ స్కిల్ సెట్ ఉందని అండ్ ఫర్దర్ గా కూడా ఏ థింగ్స్ ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా గ్రో అవ్వాలనుకుంటున్నారు విత్ కంపెనీ అనేది మీరు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తూ నాకు క్లియర్ గా ఈ బేసిక్ రిలేటెడ్ గా ఎంత ఉండాలనుకుంటున్నాను, అలవెన్సెస్ ఇలా ఉండాలనుకుంటున్నానని మీరు ముందుగా ప్లాన్ చేసుకొని, బికాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సార్ట్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి కాబట్టి మీరు ముందుగా ప్లాన్ చేసుకొని మీ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎల్స్ నేను ఇంకొక ఆప్షన్ చూసుకుంటానని చెప్తే డెఫినెట్ గా వాళ్ళు మీ రిలేటెడ్ ఉన్న శాలరీ స్ట్రక్చర్ ని నెక్స్ట్ టైం మిమ్మల్ని జాయిన్ చేసుకుంటున్నప్పుడు ఆర్ ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అవుతా అన్నప్పుడైనా ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అయినప్పుడైనా రీకన్సిడర్ చేస్తారు. సో కాబట్టి మీ శాలరీ పరంగా మీకు పూర్తి అవగాహన ఉంటున్నప్పుడే నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అవ్వగలరు. కాబట్టి ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకైతే అర్థమైంది, బట్ మన వాళ్ళందరికి కూడా అర్థం కావాలి కదా. తప్పకుండా ఇది స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి, టీచర్స్ కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్స్ మారుదాం, శాలరీని పెంచుకుందాం అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తూ మన ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ మీకు యూస్ఫుల్ గా ఉంది అనుకోని మన ఛానల్ ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ రిఫరల్ లింక్స్, జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ రిఫరల్ లింక్స్, డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ రిఫరల్ లింక్స్, ఇన్సూరెన్స్ రిఫరల్ లింక్స్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపించి ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు త్రూ ఆ లింక్స్ ద్వారా వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.